ఇండియాలో అయినా అమెరికాలో అయినా మనం మర్చిపోయింది అమ్మ ఆవకాయ అప్పడం, అది అన్నపూర్ణ అప్పడం. హలో గైస్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. నిన్న బట్టలు అయిపోయినాయి, ఈరోజు ఇంకా ఏం తీసుకెళ్ళాలి అక్కడ తినడానికి, స్నాక్స్, ఇంకా పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి. ప్రిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ, మన దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తు పెట్టుకొని డెఫినెట్గా తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఈరోజు వీడియోలో మా పాప అమెరికా పోతుంది కదా, నేను అన్నీ నేను చట్నీలు అవి పచ్చళ్ళు వేసాను చెప్తుంది కదా. ఈరోజు అన్నీ అవి చేసినవి మిర్చిలు కానీ కారం వస్తుంది ఏవైనా కానీ చట్నీలు అన్నీ మేము తూకం చేసి ఇలా నేను మా అక్క కలిసి తూకం చేసి అన్నీ ఇది కిలోలు అది ఉంటుంది కదా, అన్ని కిలోల వరకు తూకం చేస్తున్నాం, మేము చేస్తున్నాం. చూడండి మీరు కూడా ఈ వీడియో. అవును పెద్దమ్మ, ఏం చట్నీ ప్యాక్ చేస్తున్నావు? మామిడికాయ పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, మామిడికాయ చట్నీ మా పెద్దమ్మ ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు పుంటుకూర చట్నీ ప్యాక్ చేద్దాము. ఇది కూడా నిలువు చట్నీ. నిలువు చట్నీ అయితేనే చాలా రోజులు ఉంటుంది కదా అని మేము ఇదే చట్నీ పెట్టాము. ఇప్పుడు టమాటా చట్నీ ప్యాక్ చేద్దాము. టమాటా చట్నీ నిలువు చట్నీ అయితేనే బాగుంటుంది కదా, మనకు అక్కడ పోయినప్పుడు ఆ పిల్లలకు ఇబ్బంది కదా, మనకు రోజు చట్నీలు లేకుండా కూడా నిలువు చట్నీలు అయితే పోయిందా కూడా వంట చేసుకోనికే ఇబ్బంది అవుతుంది. 5-6 నెలల వరకు నిలువు చట్నీ బాగుంటుందని మేము టమాటా చట్నీ పెట్టినాము. ఇప్పుడు టమాటా చట్నీ ప్యాకింగ్ చేద్దాం. ఇప్పుడు టమాటా చట్నీ పెట్టినాము. ఇప్పుడు పాలకూర చట్నీ, ఇది కూడా నిలువు చట్నీ పెడుతున్నాము. ఇది కూడా మనం పార్సల్ చేస్తున్నాము. ఇది కేజీ అయితే తూకం చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ఇది సెకండ్ వీడియో. ఇది వచ్చి మనం ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఇందులో ఏంటంటే మనం మొత్తం ఈటబుల్ స్టఫ్ అనమాట, మొత్తం తినే స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నాం. నిన్న బట్టలు అయిపోయినాయి, ఈరోజు ఇంకా ఏం తీసుకెళ్ళాలి అక్కడ తినడానికి, స్నాక్స్, ఇంకా పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి. నాకు ఇందులో హెల్ప్ చేయడానికి మా పెద్దమ్మ వచ్చింది, మమ్మీ వాళ్ళ అక్క, మా చిన్నమ్మ. ఇప్పుడు మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కారం. ఓకే, అక్కడ కారం చాలా కాస్ట్లీ అంట, సో ఇక్కడ నుంచి ఇది కొట్టించిన కారము. నెక్స్ట్ మురుకులు అన్ని కేజీ ప్యాకింగ్. ఈ మిక్చరు ఇది ఒక ఇదేంటిదో ఏదో కైండ్ ఆఫ్ మురుకులు. ఇవి కూడా చెక్క పకోడీ అంట. ఇవి మురుకులు పెద్దవి, ఇందాక పెట్టిన చిన్నవి అటుకులు. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్, పత్తా, కస్తూరి మేతి, పల్లి చెక్కి 2, ఇది పుల్లారెడ్డి స్వీట్, ఇది కేక్ బన్, ఇంకా ఇవి వచ్చి పొడులు, ఇది పప్పుల పొడి, ఇది కారపొడి, ఇది నువ్వుల పొడి, ఇది పల్లి పొడి. అమ్మో, మొత్తం పొడిలే ఉన్నాయి. ఇది గోధుమ పిండి 1 kg ప్యాకెట్, శనగపిండి 1/2 kg. ఇది మసాలా, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, అల్లం పేస్ట్. ఇది ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయాలి. సో ఇది పికిల్స్ పక్కన పెట్టేస్తున్నా. అక్కడ పికిల్స్ ఇవి ఉన్నాయి చూడు, 3 types ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. గోంగూర, టమాటో అండ్ మామిడికాయ చట్నీ. ఆ 4 ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేయాలి. ఇదేమో వామ, జీలకర్ర, సాంబార్ పౌడరు, జెండుబాం, ఇవి మస్టర్డ్, ఆవాలు,
ఇవి కూడా స్పైసెస్ ఏంటి బిర్యానీలో వేసుకోవడానికి ఆకు లవంగం సాజీరా అవన్నీ ఉన్నాయి ఇందులో. ఇది నూడిల్స్ మసాలా ఒకటి, బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం షాపింగ్ ఇది చేసేది. ఇది టర్మరిక్ పౌడరు. ఇవి చిన్న ప్యాకెట్స్, ఏంటి కాఫీ పౌడర్ చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే స్పేస్ తక్కువ తీసుకుంటానని చెప్పేసి ఈ ప్యాకెట్స్ తీసుకున్నా. బూస్ట్ తీసుకున్నా, మైసూర్ శాండల్ సోప్స్ బాగున్నాయి. దగ్గర ఒకసారి చిన్న కిరాణా షాప్ చూపిస్తా, ఒకసారి చూడు ఎట్లున్నాయో. అమెరికా చదువుకోవడానికి కాదు, కిరాణా షాప్ పెట్టి కోరినట్టు. నిన్ననేమో బట్టల షాపు, ఈరోజు కిరాణా షాపు. ఇది బేకింగ్ సోడా. ఇది బిర్యానీ పువ్వు. బిర్యానీ వేసుకుంటున్నా నేను తెలియదు కానీ బిర్యానీ మసాలా అయితే గట్టి తీసుకోబోతున్నా. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, ఇదొకటి మిల్క్ టిక్కీస్. ఇవి అన్నపూర్ణ అప్పడాలు. ఇండియాలో అయినా అమెరికాలో అయినా మనం మర్చిపోయింది అమ్మ ఆవకాయ అప్పడం, అది అన్నపూర్ణ అప్పడం. టూత్ బ్రష్లు, ఇవన్నీ స్టేషనరీ, పెన్స్ చూపిస్తాయి. ఫైనల్గా నువ్వు చదువుకోనికి వెళ్తున్నావు. ఫైనల్గా గుర్తొచ్చింది అందుకే ఇది. గ్రీన్ టీ ప్యాకెట్ ఒకటి, ఈ సోప్ 3 బుక్కులు, ఒకటి కొబ్బరి నూనె డబ్బా. ఇవి 2 ఫుడ్ కలర్స్, 2 సేమ్ కలర్స్. ఇవి 2 పిల్లో కవర్స్. ఇంకా ఒక బెడ్షీట్ కూడా తీసుకోతున్నా, అంటే లైక్ మనం వెళ్ళగానే అక్కడ మనకు బెడ్ నెక్ షాప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, సో ఒక బెడ్షీట్. ఇంకా అక్కడ పోయిన తర్వాత మనకు కంఫర్టర్స్ బెడ్ సైడ్ దొరికితే అవి తీసుకోవచ్చు. నేనైతే 2 పిల్లో కవర్స్ పెట్టుకున్నా, ఒకటి వాష్ చేసిన ఒకటి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకొక బ్లాంకెట్, అక్కడ చల్లగా ఉంటుంది కానీ యూలెస్ బ్లాంకెట్ తీసుకున్నా. హ్యావ్ ఎ లుక్. పకోడీ, ఆనియన్ పకోడీ. ఆనియన్ ఇందులో పాలకూర కూడా వేసింది. ఇదమ్మ పకోడీ, పాలకూర ఆనియన్ పకోడీ మా పెద్దమ్మ వేసింది, ఈరోజు వచ్చి ఇది చేసింది మా కోసం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంకా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ అలా ఉంటుందంట యూఎస్లో. సో అంతే. జనరల్ ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కోసము. ఇందులో లైక్ నేను నార్మల్ రెగ్యులర్గా మనకు వచ్చే కొన్ని మెడిసిన్స్ తీసుకున్నా, అంటే లైక్ వెదర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, వెళ్ళగానే మనకు అలవాటు అవుతుందో లేదో. సో నార్మల్ జనరల్గా మనం యూజ్ చేసే మెడిసిన్స్ తీసుకున్నా. డోలో చెస్ట్ ఆన్ కోల్డ్కి, ఇంకా ఐసిక్లోఫినాక్ బాడీ పెయిన్స్, యాంటీబయోటిక్స్, స్టమక్ ఏక్, ఇంకా కొన్ని ఇది కూడా చెస్ట్ ఆన్ కోల్డే. ఇంకే లైక్ వామిటింగ్ సెన్సేషన్ అయితే అలాంటప్పుడు, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఏవైనా బేసిక్ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి కొన్ని మెడిసిన్స్ తీసుకున్నా. లైక్ నేను తెలుసుకున్న ప్రకారంగా అక్కడ మెడిసిన్స్ అంత ఈజీగా ఇవ్వరంట, మన దగ్గర వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తే ఇచ్చినట్టు ఇయ్యరంట. సో అందుకని చెప్పేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే నేను మెడిసిన్స్ తీసుకున్నా. అక్కడ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మెడిసిన్ ఇస్తారంట. సో ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాను నేను. ఇట్లా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకు అక్కడ మెడిసిన్ ఇస్తారు. డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లో మెడిసిన్ నాకు ఈ పెయిన్ ఉంది అది అంటే ఇయ్యరు. సో ప్రిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. మన దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇస్తారనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని డెఫినెట్గా తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఫైనల్గా నేను ఈ చిన్న బ్యాగ్ తీసుకున్నా, మనకి బయటకు వెళ్ళడానికి కానీ కాలేజ్కి ఒక 2 బుక్లు వేసుకోవడానికి కానీ పనికి వస్తుంది. బాగుంది, ఇది నేను దగ్గరలో ఉన్నా, బాగుంది ఒకటి. సో నా అంతే అండి, బాయ్. ఫైనల్లీ ఇదండి నా మినీ కిరాణా స్టోర్ యూఎస్కి తీసుకెళ్ళడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.